నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మంగళగిరిలో పంపిణీ చేశారు. మంగళగిరిలో కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్దిదారులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ఆరా తీశారు. జిల్లాలో మొత్తం 2,53,379 మంది పెన్షన్దారులకు 110.50 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో అహ్మద్ నగర్, సయ్యద్ ఖాన్ స్ట్రీట్ లో లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ షేక్ హుస్సేన్ బాషా, ఎక్స్ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్ మరియు హఫీజ్ గిరి, డివిజన్లోని ముఖ్య నాయకులు, సచివాలయం సిబ్బంది మరియు పెన్షన్ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో పేద ప్రజలకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వంటి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తూ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. देता है ना, कंटिन्यू देता है तो मंगवा सकते हैं जी। इन्हें हुकूमत आने के बाद जो है 15 तुम लोगों को पहली तारीख को आते नहीं दे, इसके पहले के ना दे, जगन के ना दे दोकाड़ संबंधी కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్జీనియా పొగాకు కొనుగోలుకు 500 కోట్లు కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. అఖిల పక్షాల రైతు సంఘాలు, వామపక్షాలు ఆధ్వర్యంలో 5 జిల్లాల పొగాకు రైతులు చుట్టుకుంట సెంటర్ నుండి జాతీయ పొగాకు బోర్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ పొగాకు బోర్డు వద్ద రాయబారం కార్యక్రమానికి వందలాది మంది పొగాకు రైతులు రావడం జరిగిందన్నారు. పెరిగిన సిగరెట్ల ధరలను సాకుగా చూపి పొగాకు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వర్జీనియా పొగాకును కేజీ 36 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, వై నేతాజీ, శ్రీనివాస్, నల్లీకాంత్, కంచుమాటి అజయ్ కుమార్, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆ సాకు చూపి పొగాకు కంపెనీలేమో కొనుగోళ్లు బాగా మందంగా చేయటం, నో బిడ్లు వేయటం, అందరికీ చాలామంది రైతులు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లడంలో చాలా ఖర్చు పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా 500 కోట్ల రూపాయలు టొబాకో బోర్డుకి అడ్వాన్స్ చేసి టొబాకో బోర్డు చేత కొనుగోలు చేయించాలి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. ఆ తర్వాత పొగాకుని కంపెనీలకు అమ్మేయచ్చు టొబాకో బోర్డు. దాంట్లో పెద్దగా వాళ్ళకి నష్టం వచ్చేది ఏమి ఉండదు. సమయంలో ఈ విపత్కాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దగా డిఎస్సీపై లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మెగా డిఎస్సీ అక్రమాలపై కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వైసీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. మంత్రి లోకేష్ కనుసన్నల్లో నిర్వహించిన మెగా డిఎస్సీపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, పానుగంటి చైతన్య, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ,
విద్యార్థి విభాగ నాయకులు పాల్గొన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. ఈ డిఎస్సి కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు కూడా ఆటలు ఆడని వాళ్ళకు కూడా ఇచ్చేశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సమాధానం చెప్పబోయా విద్యాశాఖ మంత్రి అంటే ఆయన మాట్లాడే ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? పద్యానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు మాట్లాడుతున్నాడుగా. నీ శాఖకు సంబంధించిన దానిలో కుంభకోణం జరిగిందయా, మోసం జరిగిందయా అని రాష్ట్రంలో విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే దాక్కున్నావే. విద్యాశాఖ కార్యదర్శి ఎందుకు వస్తున్నాడు? నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? నోరు లేదా? మాట్లాడలేవా? లేక సమాధానం లేక వాళ్ళ మీద తోసేస్తున్నావా? ఏంటి అన్యాయం అంటారా? జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కొలనకొండలో తన పసుపు కుంకుమ కింద రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా తన వదిన తనపై దాడి చేసి భయపెడుతుందని, న్యాయం చేయాలని విజయవాడకు చెందిన రాణి వేడుకున్నారు. నన్ను ఆ పరంగా చాలా ఇబ్బంది పెడుతుంది. నీకేమీ లేదు ఇక్కడ, నువ్వు ఆడపిల్లవి అని చెప్పేసి బూతులు తిట్టి బాగా కొట్టి నన్ను హింసిస్తున్నారు. అంటే మీ అమ్మగారు మీ నాన్నగారు ఏమైనా మీకు రాసిచ్చారా? ఎవరికి రాయలేదు. అమ్మగారు సడన్గా క్యాన్సర్ వల్ల చనిపోయారు. చనిపోయే వరకు మా దగ్గరే ఉన్నారు అమ్మా నాన్నలు. వాళ్ళని మేమే చూసుకున్నాము. కానీ ఇప్పుడు ఆమె అందరూ చనిపోయాక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆస్తి కోసం. అంతా నాకే మా అత్తగారు ఇచ్చారు, మీకేమీ లేదు, మీరు ఆడపిల్లలు వెళ్ళిపోండానని ఇక్కడ కంప్లైంట్ పెట్టాను. 13/4/2026 పెట్టాను. ఎలాంటి తాడేపల్లి స్టేషన్కి పంపారు. అక్కడ ఎస్ఐ గారు ఏ న్యాయం చేయలేదు. వాళ్ళు నన్ను కొట్టినా కూడా ఎమ్మెల్సీ చేయించుకురమ్మని చెప్పి 2 రోజులు గడిపేసేసి వాళ్ళని కూడా మీరు కొట్టారంట, మేము మీ మీద కూడా కేసు కట్టాలంటే సరే కట్టండి సార్ అని అన్నాను. అయినప్పటికి కూడా కేసు కట్టలేదు. ఇప్పటి వరకు ఏ న్యాయం చేయలేదు. మళ్ళీ ఒకసారి కంప్లైంట్ చేసుకుందామని చెప్పి వచ్చాను. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 100లోపు 9 ర్యాంకులు సాధించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34వ ర్యాంక్ సాధించారు. అదేవిధంగా వివిధ కేటగిరీలో ఆల్ ఇండియా 3, 6, 16, 23, 34, 42, 54 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అభినందించారు. సమిష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక ప్రణాళికలతో నిరంతరం అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని ఆయన వెల్లడించారు. అన్ని కేటగిరీస్ తీసుకుంటే, ఆల్ కేటగిరీస్ తీసుకుంటే చాము వర్షిత్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, సాహిల్ ఆల్ ఇండియా 6th ర్యాంక్, డి పవన్ ఆల్ ఇండియా 16th ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 23rd ర్యాంక్, వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34th ర్యాంక్, హఫీజ్ నూర్ బాషా ఆల్ ఇండియా 42nd ర్యాంక్, వై ప్రవచన ఆల్ ఇండియా 54th ర్యాంక్, ఆర్ బాలానాయక్ ఆల్ ఇండియా 76th ర్యాంక్, సిహెచ్ వెంకట నాగపవన్ ఆల్ ఇండియా 82nd ర్యాంక్. ఇలా 100 లోపు 9 ఆల్ ఇండియా ర్యాంక్స్ మరి భాష్య విద్యార్థులు సాధించుకోవడం జరిగింది. 200 లోపు 21 ర్యాంక్స్, 500 లోపు 53 ర్యాంక్స్, 1000 లోపు 93 ర్యాంక్స్, 2000 లోపు 126 ర్యాంక్స్, 5000 లోపు 235 ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది. స్టాఫ్ అయినా కానీ బాగా తోడ్పడారు. నేను 6th క్లాస్ నుంచి భాషలోనే చదువుకున్నాను. 6th రామ్సేతులో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ మొత్తం CCOలో చదివాను. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ కరికులం నాకు బాగా ఉపయోగపడింది. ఎగ్జామ్స్ కానీ, ఎర్రర్స్ కానీ, వాటి మీద వర్కౌట్ చేయడం కానీ, అనాలిసిస్ కానీ నాకు బాగా ఉపయోగపడింది. నేను భవిష్యత్తులో బాంబే CSC తీసుకొని ఒక స్టార్టప్ పెట్టి చాలా మందికి ఉపయోగపడేటట్టుగా, ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను.
ది పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జరిగిన ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ది పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేజీహెచ్ కు 30 ట్రైసైకిల్, వికలాంగులకు 10 ట్రైసైకిల్ను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి ప్రియ, మదిరి శేషయ్య, రిపబ్లికన్ పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబును కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కాజావలి, గోవింద్, జగ్గు సతీష్, మదిర విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేతన ఫౌండేషన్ వారి సహకారంతో ఒక 40 వీల్ చైర్స్ డొనేట్ చేశారు. అందులో 30 వీల్ చైర్స్ ఏమో మన జీజీహెచ్ గుంటూరుకి ఆసరాగా అందించడం జరిగింది. ఒక 10 వీల్ చైర్స్ అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ బెనిఫిట్ కింద వారికి ఐడెంటిఫై చేసి ముందుకొచ్చి వారికి ఇచ్చారు. సో జిల్లా యంత్రాంగం తరపున చేతన ఫౌండేషన్కి ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి ఎంతోమందికి సపోర్ట్ చేసే విధంగా చేతన ఫౌండేషన్ పనిచేస్తున్నందుకు వారిని అభినందిస్తూ, మా బ్రదర్ వాళ్ళది పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచినండి. మనం జీజీహెచ్కి 30 వీల్ చైర్స్, ఇండివిజువల్కి ఒక 10 వీల్ చైర్స్ డొనేట్ చేస్తున్నాము. మనం ఈ ప్రోగ్రామే కాకుండా ఇది ఫ్రమ్ 2018 నుంచి వీల్ చైర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా ఇండివిజువల్కి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మనము డొనేట్ చేస్తాము. ఇండివిజువల్గా హాస్పిటల్కి మాత్రం నీడ్ ఉందని చెప్పేసి మనము సూపరింటెండెంట్ దగ్గర నుంచి మెయిల్, నా దగ్గర నుంచి మెయిల్ పెట్టించుకొని మనకి వాళ్ళు డొనేట్. ఈ ప్రోగ్రామ్సే కాకుండా రెస్క్యూ పింక్ అని ఉమెన్స్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఫీమేల్ చిల్డ్రన్కి ఏమైనా సర్వీసెస్ హెల్త్ పరంగా డిఫికల్టీస్ ఉన్న సర్వీసెస్ ఫుడ్ ప్రొవైడ్ చేయటం, వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వటము. తర్వాత బోర్వెల్స్ ఎక్కడైనా నీడ్ ఉంటే ఎక్కడున్నా సరే మీరు ఐడెంటిఫై చేసి చెప్తే తప్పకుండా మేము బోర్వెల్స్ కూడా వేసిస్తాము. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతు సంఘం నేతలు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రైతు, కౌలు రైతు వామపక్షాల నాయకులు కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పివి జగన్నాథ్, కోటమాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లి రంగారెడ్డి, విఠలరెడ్డి, సాంబశివరావు, ముప్పాల శివ, రావుల అంజిబాబు, మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కౌలు రైతుని గుర్తించి వ్యవసాయ శాఖ అక్కడే తక్షణం కార్డులు మంజూరు చేయాలి. కేవలం భూ యజమాని దయా దాక్షిణ్యాల మీదే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. భూమి లేని నిరుపేద రైతులు కౌలు చేసుకుంటూ ఎక్కువగా ఉన్నారు. కానీ వీళ్ళ బాధ ఎన్నాళ్ళు చెప్పినా, ఏమి చూసినా కేవలం పంట మీద ప్రభుత్వం ఆశపడుతుంది కానీ పంట పండించేవాడిని కనీసం వాళ్ళ క్షేమ సమాచారాలు కానీ ఏమీ పట్టించుకోవడం లేదు. అందుకని కౌలు రైతులు కార్డులు ఇవ్వాలని, కార్డులు ఇవ్వని కారణంగా వాళ్ళు ఏ పథకాలు కూడా వర్తింపట్లేదు వాళ్ళకి. అందుకని మొదటి డిమాండ్గా కౌలు రైతులకి కౌలు రైతు కార్డులు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. అట్లాగే లోన్ల ద్వారా, బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వాలని, అట్లాగే వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని తదితర డిమాండ్ తోటి ఇవాళ కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మరి ఈరోజు గుంటూరు కలెక్టర్ గారికి, జేసీ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం అయింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ అస్తో శ్రీవాస్తవకు వినతులు అందించారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గుంటూరు నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించే గుంటూరు ఛానల్లో మురుగునీరు కలుస్తుందని సిపిఐ పొన్నూరు కార్యదర్శి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. వెంటనే గుంటూరు ఛానల్లో మురుగునీరు కలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సాగునీరు అందించే కాలువలోకి మంగళగిరి ప్రాంతంలోనూ మురుగు కాలువలో నీళ్ళు వచ్చి మరి డైరెక్ట్గా కాలువలో కలవటం, అలాగే ఆటోనగర్ ప్రాంతంలో తక్కిలపాడు దగ్గర ఉత్తరం పక్కగా నీళ్లు మురుగునీరు కలవటం, అలాగే పాత గుంటూరు నుంచి వచ్చే నీళ్లు సరాసరిగా హైవే మీద నుంచి వచ్చి మరి కాలువలో డైరెక్ట్గా దిగుతూ ఉన్నాయి. ఈ దిగటం వల్ల ఆ నీరు కలుషితమై మరి ప్రజలు అనారోగ్యాన పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు పంట కూడా మరి విషపూరితమైన పంట వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉన్నది. కాబట్టి మరి ప్రభుత్వం వారు ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టి ఆ కాలువకు కిందగా మరి అండర్ డ్రైనేజీ ఉంది, ఆ డ్రైనేజీ కూడా మురుగునీరు పోయే విధంగా. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.